ఆరోగ్యాభిలాష అందరికీ నా హృదయపూర్వక నమస్తే మంచులండి. ఈరోజు ఆయుర్వేద ఆకుల పౌడర్ ఎంత బాగా వచ్చింది చూడండి. ఆయుర్వేద ఫుడ్ అండి, ఆర్గానిక్ ఆయుర్వేద ఆకులతో పౌడర్ తయారు చేసి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దారండి. టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఎంత బాగుంది చూడండి. పౌడర్ ఎంత బాగా వచ్చింది చూడండి. మా ఫామ్ హౌస్ దగ్గర రస్తాపురంలో మా ఫామ్ హౌస్ ఉంది కదండి, అక్కడ ఆ పక్కన చూడండి, ఆ సైడ్లో ఆకుకూరలు వేసామండి. పుదీనా ఎంత బాగా వచ్చింది చూడండి, తాజాగా ఆర్గానిక్ పంట ఆకులు ఎంత బాగా వచ్చింది చూడండి. ఆయుర్వేద ఆకుల పౌడర్లో పుదీనా కూడా చాలా బాగుంటుంది. పుదీనా జీర్ణశక్తిని పెంపొందిస్తుంది కదా, ఆరోగ్యం దివ్య ఔషధం. పుదీనా ఆకులని కోసి బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ పుదీనా మనం కట్ చేసి కొంది పెరుగుతూ వస్తుందండి. బాగా చిగురులు వస్తాయి, కొత్త చిగురులు వస్తాయి. ఎంత బాగుంది చూడండి, తాజాగా. అలా కట్ చేసేయాలండి బాగా. కట్ చేసి మళ్ళీ బాగా నీళ్ళు పెడితే మళ్ళీ ఏపుగా గుబురుగా బాగా చిగురులు వస్తాయి. ఈ పుదీనతో మనం పచ్చడి తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది పుదీన పచ్చడి. ఇంతకుముందు రెసిపీలో పెట్టాను చూడండి, సరిపోతుంది. గోంగూర కూడా తీసుకున్నాను. ఈ పౌడర్లో గోంగూర కూడా వేస్తాను. గోంగూర పుల్లగా బాగుంటుంది కదా, సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది గోంగూరలో. ఈ గోంగూర పచ్చడి ఇంతమందిగా పెట్టాను చూడండి, 2-3 సార్లు పెట్టాను రెసిపీస్. గోంగూర పచ్చడి, గోంగూర రోడ్డు పచ్చడి పెట్టాను చూడండి. ఇది ఎర్ర గోంగూర అండి, బాగా పుల్లగా ఉంటుంది. అప్పుడే కాయలు వచ్చి సీడ్స్ గురించి అలా వదిలేసాను, విత్తనాల సేకరణకు. అది తెల్ల గోంగూర వచ్చింది, అది ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర. తెల్ల గోంగూర అంత ఎక్కువ పుల్లగా ఉండదు, ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుంది బాగా. ఈ గోంగూర కూడా మనం పప్పుతో కలిపి వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, నిల్వ పచ్చడి చేసుకోవచ్చు, ఇలాగ పౌడర్లో ఉపయోగించుకోవచ్చు. చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి. ఇలాగ అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయండి. ఇంకా పాలకూర ఉంది, చుక్కాకు ఉంది, అది కనపడుతుంది కానీ చుక్కాకు, మెంతికూర ఉంది, అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయండి మా బామ్మ హౌస్ దగ్గర. ఎక్కడ కొనకుండా మనకు కావాల్సిన ఆకులు మనమే పండించుకుంటుంటే మంచిది కదండి, ఎలాంటి కెమికల్స్ లేకుండా. ఇంకా ముఖ్యంగా అంతకంటే ముఖ్యమైనది మురింగా లీవ్స్ కదా, మునగాకు. 300 రకాల జబ్బులు తగ్గించి మునగాకు కూడా చిగులు ఎంత బాగున్నాయి చూడండి, ఎంత బాగుంది చూడండి. జాగని తీసి పౌడర్లో బాగా ఎండబెట్టి మునగాకు వేసి ఆరోగ్యం చాలా మంది దివ్యౌషధం. 300 రకాల జబ్బులు తగ్గించే మురింగా లీవ్స్, మునగాకు. ఇవన్నీ తీసి ఇలాగ బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇవన్నీ కరివేపాకు, పుదీనా, ఇంకా దాంతోపాటు కొన్ని తమలపాకులు వేసాను. ఇవి కూడా జీర్ణశక్తిని పెంపొందిస్తాయి కదా, ఆరోగ్యం చాలా మంచిది. తమలపాకులు కూడా వేసాను, ఇవి కూడా బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. 6 రకాల ఆకులు వేసాను చూడండి. మునగాకు ఇలా పల్చగా ఆరబెట్టుకోవాలి, నేను ఆరబెట్టుకోవాలి.
ఎండలో ఆరబెట్టకుండా నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెడితే మళ్ళీ కలర్ మారిపోతుంది. నేను ఆరబెడితే గ్రీనిష్గానే ఉంటుంది బాగా. ఎంత బాగుంది పొడి పొడిగా ఆకు. పౌడర్కి మనం ముదిరాకు తీసుకుంటే బాగుంటుంది. పుదీనా కోసాం కదా, ఈ ఆకు కూడా బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఎంత వచ్చింది చూడండి, చాలా ఎక్కువ వచ్చింది పుదీనా. కరివేపాకు కూడా ఆరబెట్టుకోవాలి బాగా. మునగాకు, కరివేపాకు, పుదీనా, తమలపాకులు, గోంగూర, చింతాకు, 6 రకాల ఆకులు వేసాను. ఆయుర్వేద ఆకుల పౌడర్. దీంతో పాటు ముందుగా కడాయి పెట్టి, స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసాను. ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలి బాగా. ఎండుమిర్చితో పాటు ఈ ఎండుమిర్చి కూడా ఆ ఫామ్ హౌస్లో వచ్చేయండి బాగా. మిరప మొక్కలు వేసాము. మిరప మొక్కలు బాగా పళ్ళు వచ్చాక, పళ్ళు ఎండబెడితే ఇలాగా మిరపకాయలు తయారవుతాయి కదా. మిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా వేపుకోవాలి. అందులోనే మనం మిరపకాయలు వేపించాక వేరే పళ్ళని తీసుకోవాలి. ఆ కడాయిలోనే ధనియాలు, కొద్దిగా ఫ్రై అయ్యాక జీలకర్ర కూడా వేసుకోవాలి. 4 స్పూన్లు జీలకర్ర, 4 స్పూన్లు ధనియాలు. ధనియాలు, జీలకర్ర కూడా ఆరోగ్యం చాలా మంచిది కదా. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలి బాగా. మాడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. తీసేయాలి. ధనియాలు బాగా సెలవు చేస్తాయి శరీరంలో, మన ఉష్ణోగ్రత తగ్గడానికి, వేడి తగ్గడానికి బాగా దోహదపడతాయి. మళ్ళీ కడాయి పెట్టి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసాను. ఇది అందులో మినపప్పు, పుట్టుపప్పు అని ఆ ఫామ్ హౌస్ దగ్గర బండే కదా, మినుములు బండే కదా, అది పప్పు చేసాం. 1 గ్లాసు పొట్టుపప్పు, మినపప్పు ఆరోగ్యం చాలా మంచిది కదండి, బలం, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. మినపప్పు కూడా అలాగే వేపుకోవాలి బాగా. మినపప్పు వేపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి బాగా. ఈ మినుములతో మనం సున్నులు తయారు చేసుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు, బూరెలు చేసుకోవచ్చు. ఇలా పొట్టుపప్పు చాలా మంచిదండి, గారెలు కరకరలాడితే బాగుంటాయి. అందులోనే మనం నువ్వులు పప్పు కాకుండా నువ్వులు, పొట్టుతో ఉన్న నువ్వులు తీసుకున్నాను చూడండి. నువ్వులు తొందరగా అయిపోతాయి, చిటపట్లాడుతుంది. నువ్వులు కాల్షియం అధిక మొదలు ఉంటుంది కదా. శనగపప్పు వేస్తే పౌడర్ చాలా బాగుంటుంది. ఇడ్లీ కారంలో మన శనగపప్పు వేసి కారపొడిలో శనగపప్పు కూడా వేస్తాం కదా, అలాగే ఈ పౌడర్లో కూడా శనగపప్పు వేసి చాలా బాగుంటుంది టేస్ట్.
శనగపప్పు కూడా మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలి. మళ్ళీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ శనగపప్పుతో మనం బాగా నానబెట్టి పకోడీ కానీ మసాలా గారెలు కానీ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. శనగపప్పుతో పాటు పెసరపప్పు కూడా గ్లాస్ వేసాను. పెసరపప్పు కూడా బాగా వేపుకోవాలి. మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు 3 రకాల పప్పులు వేసాను. పప్పులన్నీ నాకు బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా వేపుకోవాలి. అలాగే ఆకులు కూడా అన్ని ఆకులు, తమలపాకులు స్మెల్ ఎంత బాగున్నాయి. ఇలా బాగా ఎండబెట్టుకోవాలి. చూడండి, బాగా ఎండాక అదే నీళ్ళని బాగా ఆరిపోయాక తడంతా ఆరిపోయాక అలా కరకరలాడుతుంటే బాగా ఫ్రై అవుతాయి. పొడి కూడా ఎక్కువగా నిలవ ఉంటుంది. ఇప్పుడు ఆకులన్నీ 2 స్పూన్లు నెయ్యి వేసి అందులో ఆకులన్నీ బాగా వేపుకోవాలి. మునగాకు 300 రకాల జబ్బులు తగ్గించి మునగాకు పౌడరు. ఇంకా మునగాకు ఎక్కువ మాత్రమే ఎక్కువ వేసాను. అన్ని ఆకుల కంటే మునగాకు ఎక్కువ తీసుకున్నాను. మునగాకులో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. పోషకాలు కానీ మునగాకు ఇప్పుడు అన్ని రకాల అందరూ మునగాకుని ఎక్కువ విరివిగా ఉపయోగిస్తున్నారు కదండి. మునగాకు మనం పప్పు చికెన్ వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఇలాగ బాగా ఫ్రై చేసుకొని పౌడర్ తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది మునగాకు. మునగాకు మనకు బీపీ, షుగర్ తగ్గడానికి, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అన్ని రకాల పోషకాలు, ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా జరుగుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది. ఎనిమిక్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి, వాపులు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇలా చింతాకు కూడా తీసుకోండి. చింతాకు, కరివేపాకు, పుదీనా, ఇది చింతాకు కూడా బాగా వేపుకొని చూడండి. 3 రకాల పప్పులు ఇవన్నీ బాగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి చక్కగా. కరివేపాకు, పుదీనా, ఈ పుదీనా కరివేపాకు వేపుతుంటే వాసన గుమ్మగులాడుతుంది. చాలా బాగుంది స్మెల్. బాగా ఫ్రై అయితేనే పొడి బాగుంటుంది. గోంగూర బాగా చూడు ఎంత బాగా ఆరిపోయింది. గోంగూర కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా వేపుకోవాలి. గోంగూర కూడా ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అద్భుతమైన ఆరోగ్యప్రదాయం గోంగూర.
కొద్దిగా శ్రమతో కొన్ని పని కొద్దిగా టైం తీసుకుంటుంది. అన్ని రకాల ఆకులు వేపుకోవాలి కదా. ఒకసారి కష్టపడి ఇలా తయారు చేసుకుంటే 2-3 నెలలు ఎలా ఉంటుందండి పౌడర్. పౌడర్ మనకు ఇడ్లీ, దోశ అంట్లో బాగా ఉపయోగపడుతుంది. అన్ని రకాల టిఫిన్లు బాగా ఉపయోగపడుతుంది. చింతాకు లేతగా ఉన్నప్పుడు కోసి ఇలాగ ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టి ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే ఇలాగ అప్పుడు పౌడర్ తయారు చేసుకోవచ్చు. చింతాకు కూడా పుల్లగా ఉంటుంది కదా, ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యప్రదాయం, ఆరోగ్యం దివ్యౌషధం చింతాకు. అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ముందుగా మిరపకాయలు, అన్ని రకాల పప్పులు, ధనియాలు, జీలకర్ర అన్నీ ఇలా మిక్సీలో పౌడర్ తయారు చేసుకోవాలి. ఎంత బాగా వచ్చిందండి పౌడర్. అలాగే ఆకులు కూడా అన్ని రకాల ఆకులు వేపాయి కదా, చల్లదాక మిక్సీలో బాగా పౌడర్ చేసుకోవాలి. శనగపప్పు కూడా పౌడర్ చేసేసాను. బెరశనగపప్పులు కూడా గ్లాస్ పప్పులు బాగా వేపుకొని పౌడర్ తయారు చేసి పౌడర్లు యాడ్ చేశాను. చాలా బాగుంటుంది. అది అన్ని రకాల ఆకులు చూడండి ఎంత బాగుంది, ఎంత బాగా వచ్చింది చూడండి. స్మూత్గా పౌడర్ ఎంత బాగుంది చూడండి, గ్రీనిష్గా. శనగ కూడా తీసుకున్నాను. శనగొడ్డ పౌడర్ తయారు చేసుకున్నాను. ఆ పౌడర్లు యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, శనగలు, వేపిన శనగలు, వేపిన వేరుశనగపప్పులు, 8 రకాల పప్పులు, 6 రకాల ఆకుకూరలు వేడివేడి అన్నంలో కొద్దిగా తింటే చాలా బాగుంది. బాగా తయారైందండి, సూపర్ టేస్ట్. ఆయుర్వేద ఔషధాలు. వీడియో అందరికి నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియో నుంచి సబ్స్క్రైబ్ చేశారు కదండి. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు అండి. సర్వేజన సుఖినో భవంతు. మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదండి. ఎంత బాగా వచ్చింది చూడండి, పోషకాలు కానీ.